అండి అందరికీ నమస్తే. ఈరోజు ఇది వేయించిన శనగపప్పుతో పుట్నాలు అంటారు కదా, హోల్ పుట్నాలు అన్నమాట. ఇది శనగల్ని వేయిస్తారు కదా, వేయించి ఇలా బట్టీలు వస్తున్నప్పుడు ఇలా వస్తాయి. ఇవి వేగినవి ఈ కొద్దిగా వేడి చేసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఈ బర్ఫీలు చేస్తున్నానండి. సత్తు బర్ఫీలు అంటారు. ఇది చాలా పోషకాలు ఉన్న బర్ఫీలు. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇది చాలా వరకు తీరుస్తుందంటారు డాక్టర్స్. ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి. తీసుకొని కొద్దిగా వేడి చేసి ఇలా వేసుకోవాలండి. వేసుకొని తర్వాత ఒక కప్పు పాలు అన్నమాట. ఒక కప్పు పాలల్లో నానబెట్టుకోవాలి. ఇది కప్పు మెజర్మెంట్ అని అవసరం లేదు. కప్పు అయితే ఇందులో మునిగేట్టుగా నానబెట్టుకోండి. ఒక 15 మినిట్స్ దాకా నానాలన్నమాట. తర్వాత మిక్సీ పట్టాల్సింది. ఇది ఇంతవరకు వేసుకున్నాను. ఇది మూసి పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు నాననిద్దాం. తర్వాత మిక్సీ పట్టాలి, మెత్తగా నూరుకోవాలన్నమాట. ఇది హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చెప్తున్నాను కదా, వేయించిన శనగలతో, అంటే పుట్నాల పప్పు, హోల్ పుట్నాల పప్పు అన్నమాట. దాంతో నేను పొట్టుతోనే గ్రైండ్ చేసుకున్నానండి. ఇది నానపెట్టాను కదా, 15 నిమిషాల వరకు పాలల్లో, 1.5 కప్పు పాలల్లో 1 కప్పు హోల్ శనగలు అన్నమాట, వేయించింది పుట్నాలు. అది పొట్టుతో సహా నేను మిక్సీ పట్టాను. మీకు ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసేయండి, పొట్టు తీసి చేయొచ్చు. కానీ పొట్టులో కూడా పోషకాలు ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే చేశాను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసాను. ఇంత నెయ్యి లేదు, వేసుకొని ఇందులో నెమ్మదిగా వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టద్దు, మరి సిమ్లో కూడా వద్దు. ఇది బాగా వేగుతుండాలన్నమాట. చూడండి, ఇలా వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. కాస్త నెమ్మదిగా, ఇక్కడే మాట కొద్దిగా ఓర్పుతో, కాస్త శ్రమతో కూడిన పని. నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అదే అవుతుంది. ఇంకొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అని చెప్పి 3 స్పూన్ల నెయ్యి అనమాట. 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనము ఇలా కలుపుకోవాలన్నమాట. ఓ 10 నిమిషాల వరకు ఇలాగే వేగనిచ్చి, తర్వాత బెల్లము మన కొలిచాం కదా పప్పు, ఆ పప్పుతో 2 కప్పుల బెల్లం వేసుకోవాలండి. బెల్లం పొడి. మనం బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉంటే 10 నిమిషాల వరకు అది వేగి బాగా అంచులు వదిలేస్తుందండి. ఆ టైంలో మనము తీసి ప్లేట్లో పరిచి, నెయ్యి రాసుకున్న పళ్ళెంలో పరిచి బర్ఫీలుగా కోసుకోవాలన్నమాట. ముక్కలుగా కోసుకొని 1 గంట తర్వాత ముక్కలుగా కోసుకుంటే బర్ఫీలు ఉంటాయండి. ఇది రోజు పిల్లలకి 2 చొప్పున, చిన్నవి ఉంటే 2, లేకపోతే 1 బర్ఫీ చొప్పున పెద్దలు కానీ పిల్లలు కానీ రోజు తిని 1 గ్లాస్ పాలు తాగితే మంచి పోషకం అండి. అన్ని పోషకాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందుతాయండి. ఇవి ఒక ఊరికే స్వీట్ ఐటమ్ అనేది కాదు, బర్ఫీ చాలా ఇదిగా అవుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపి ఇదిగోండి బెల్లం పొడి అండి. చూడండి, ఆర్గానిక్ బెల్లం పొడి. ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది వేళ. చూడండి, ఈ పొడి ఈ కప్పుతో 2 కప్పులు వేసుకోవాలండి. ఇప్పుడు
వేసి ఇలా కలుపుతుండాలన్నమాట. కలుపుతూ ఉంటే కాస్త దగ్గర పడుతుందండి. చూడండి, బెల్లం కలిపిన తర్వాత కాస్త పలచబడింది. ఇప్పుడు ఇది ఇలాగే ఇందులో ఉన్న మాయిశ్చర్ అదంతా ఆరిపోయే వరకు మనము చేసుకొని దగ్గర పడుతుందండి. అప్పుడు మనము నెయ్యి రాసిన పళ్ళెంలో వేసుకోవాలి. అంతవరకు ఇది ఒక స్పూను ఇలాచి పొడి అండి, ఫ్లేవర్కు చక్కటి వాసన వస్తుంది. టేస్ట్కు ఇంకాస్త నెయ్యి వేసుకుంటాను. ఇందులో ఉన్న మాయిశ్చర్ ఎదరంతా తగ్గి తర్వాత దగ్గరికి వస్తే అప్పుడు అంచులు వదిలేస్తాయండి అవి. అప్పుడు మనము నెయ్యి రాసిన పళ్ళెంలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుంటే పైన నెయ్యిలో వేయించిన మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో పైన పరుచుకొని ముక్కలుగా కోసుకోవాలండి చల్లారిన తర్వాత. రోజు తింటే చాలా చాలా పోషకాలు. ఇది కాస్త బలం లేని వాళ్ళు, తక్కువ పిల్లలు ఉంటారు కదా, వాళ్లకు ఇది పెట్టండి. మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. హెల్దీ బర్ఫీ ఇది. ఊరికే స్వీట్ డిష్ అనే కాదు, చాలా హెల్దీ డిష్. కావాలంటే మీరు డాక్టర్లతో కూడా కన్సల్ట్ చేయొచ్చు. చూడండి, దగ్గరికి వస్తుంది, అంచు వదులుతుంది. చూడండి, ఇది నెయ్యి ఉంది, నెయ్యి వదులుతుంది అనమాట. అప్పుడు అవుతా నెమ్మదిగా తర్వాత ఇప్పుడు మనం నెయ్యి రాసిన పళ్ళెంలో వేసుకోవచ్చు. దీంట్లో ఫుడ్ కలర్ కలపాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది నేచురల్గానే ఈ కలర్ ఉంటుంది. బెల్లం వేసాం కాబట్టి, బెల్లము పొడి, ఆ తర్వాత హోల్ పుట్నాలు తొక్కుతో వేసాం కాబట్టి నేచురల్ కలర్ ఇదే. ఈ కలర్ బ్రౌన్తోనే వస్తుందండి. అందుకే కలర్ఫుల్గా ఉండాలని మనము ఎరుపు, ఆరెంజ్ కలర్లు కలపాల్సిన ఫుడ్ కలర్ కలపాల్సిన అవసరం లేదు. నేచర్ కలర్తోనే ఇది బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ నెయ్యి వదులుతూ వస్తుంది చూడండి అంచులు. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత వేసి పళ్ళెంలో వేసేస్తాను. ఇది ఇందులో 2 స్పూన్ల కొబ్బరి పొడి కూడా కలిపానండి. ఎండు కొబ్బరి అనమాట ఇది, పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి. ఇవంతా మొత్తం అయ్యి చూడండి, ఇప్పుడు అంచులు వదిలేసి వస్తుంది చూడండి. మన గిన్నెకు అంటుకోవచ్చు చూడండి, చూసారా? చూడండి, ఇలా గిన్నెకు అంటుకోకుండా వచ్చేస్తుంది చూడండి. ఇలా ఇప్పుడు తయారైందనమాట ఇది. ఇప్పుడు మనము ఈ నెయ్యి రాసే ఇది బటర్ఫ్లై పెప్టైన్ ఉంది, ఇందులో వేసేస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు, ఇది ఊరికే వీడియో కోసం చెప్పడం కాదు, చేసి చూసాను, చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా టేస్ట్ అనమాట, ఊరికే టేస్టీ కాదు, చాలా చాలా టేస్టీగా ఉంది. కాబట్టి మీరు కూడా చేసి చూడండి. చూసిన తర్వాత చెప్పండి ఏ రుచి నిజమో కాదో తెలిసిపోతుంది మీకు కూడా. చూడండి, ఇప్పుడు అంచులు వదిలేసింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి ఇందులో వేసేస్తానండి. ఇది చూడండి, చివరిలో నెయ్యి చూడండి వదులుతుంది చూడండి. ఇదే ఇండికేషన్ అనమాట. ఇలా వదిలితే వచ్చిందంటే అంటుకోకుండా వచ్చేస్తుందండి, కడాయికు అంటుకోకుండా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా? ఇప్పుడు మనము అందులో వేసేసుకుందాం. ఇలా పరిచేసానండి. పరిచేసి ఇప్పుడు దీని మీద వేయించిన నువ్వులు చల్లేస్తానండి. ఇది కలర్ఫుల్గా మనం హెల్తీగా ఉంది. నువ్వులు చాలా మంచిది కదండి, ఐరన్ కంటెంట్. ఏదో ఒక రూపంలో గుప్పెడు నువ్వులు తీసుకోవాలి మనము. ఐరన్ కొరత తీరిపోతుందండి, కొరత రాదు, ఐరన్ డెఫిషియన్సీ రాదన్నమాట. ఇలా చేసి ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ పరుస్తానండి. చూడండి, ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారాలండి. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను, నేతిలో వేయించుకొని లైట్గా వేసాను అనమాట. కిస్మస్ వేయలేదు, ఇది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. బర్ఫీ మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను. టూటీ ఫ్రూటీ, గసగసాలు, తెల్ల నువ్వులు, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు అనమాట, ఇన్ని వేసేసానండి. ఇప్పుడు ఇది పూర్తిగా చాలా ఒక 1 అవర్ వరకు దీన్ని టచ్ చేయకుండా
అలాగే వదిలేసేయండి. వదిలేసి 1 అవర్ తర్వాత ముక్కలుగా కోసి మనము తినవచ్చు అనమాట. రెడీ టు ఈట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇది తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉందండి. హెల్దీ ఫుడ్ ప్లస్ టేస్టీ ఫుడ్. ఇది నిజంగానే చెప్తున్నాను, వీడియో కోసం మాత్రం కాదు. మీరు తప్పకుండా చేసి ఒకసారి చూసి నిజమో కాదో మీరే తెలుసుకోండి. అప్పుడు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. రుచి మీద నాకు గ్యారంటీ అనమాట. నేను చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది నేచురల్ కలర్తో, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో, ఒక 3 ఇంగ్రీడియంట్స్తో అయ్యిందనమాట. బెల్లము, పాలు, ఇది పుట్నాల పప్పు, హోల్ పుట్నాల పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. చల్లారిన తర్వాత ముక్కలు కోసేసాను చూడండి. ఇలా మన దీంట్లో ఇలా ముక్కలు ముక్కలుగా వస్తాయండి. బాగా పీసెస్ చక్కగా కట్ అయిపోతుంది. ఒక 40 మినిట్స్ ఆరబెట్టాను అనమాట. అలా వేసేస్తే ముక్కలు ముక్కలుగా చక్కగా బాగా వస్తుంది. ఇది రోజుకొక పీసు పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే అన్ని పోషకాలు చాలా నిండుకున్నాయండి ఇందులో. ఈ హోల్ పుట్నాల ఫ్లోర్లో సత్తు కాట అంటారు ఇది మాకు హిందీలో. చూడండి, ఇలా పీసెస్గా చక్కగా పీసెస్ కూడా కట్ అయ్యిందనమాట. 4 ఇంగ్రీడియంట్స్ ఉండే బెల్లం పొడి, నెయ్యి, పాలు, ఈ పుట్నాలు అనమాట, హోల్ పుట్నాలు. మళ్ళీ పప్పు తీసిన పుట్నాలు కాదండి, నేను పప్పుతోటే చేశాను కాబట్టి పోషకాలన్నీ ఉన్నాయి ఇందులో. చాలా మంది పప్పు పై పొట్టు తీసేస్తారు, వేయించింది. నేను పొట్టుతో సహా వేసానండి. చక్కగా బాగా వచ్చినాయి. మీరు చేసి చూడండి తప్పకుండా ప్లీజ్. థ్యాంక్ యూ.